గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఈ మేరకు చాలా ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 రోజులు కావస్తుంది. అయినా ఈ గ్రామ వాలంటీర్లను కొనసాగించి 10,000 రూపాయలు జీతం పెంచుతామంటూ ఇచ్చిన హామీపై కూటమి ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన అయితే చేయకపోవడంతో తమను కొనసాగిస్తారా లేకపోతే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారా అనే ఆందోళనలో అయితే వాలంటీర్లు ఉన్నారు. మరీ ముఖ్యంగా జూలై 1వ తేదీన ఈ పింఛన్ల కార్యక్రమానికి వాలంటీర్లను దూరం పెట్టడంతో వారిలో ఈ భయం మరింత ఎక్కువైనట్టుగా తెలుస్తోంది. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కూటమి కూడా అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు 10,000 రూపాయల జీతం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఈ మేరకు వాలంటీర్లు అయితే ఎవరు అధికారంలోకి వచ్చినా తమకేమీ ఢోకా లేదనే ఉద్దేశంతో ధైర్యంగా ఉండగా తాజాగా కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ నుంచి దూరంగా ఉంచడంతో ఈ మేరకు వాలంటీర్లలో భయాందోళన గురవుతున్నట్టుగా తెలుస్తోంది. తమను ఉంచుతారా తీసేస్తారా, 5 ఏళ్ళు 5,000 రూపాయల జీతానికి పనిచేసిన మేము ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అంటూ వారైతే ఆందోళన చెందుతున్నట్టుగా ఉంది. అయితే ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే ఉద్దేశంలోనే ఉంది. కాకపోతే దాంట్లో సమూల మార్పులు చేసి ఈ వ్యవస్థను కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే ఇక మీదట వాలంటీర్ల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయబోమని, కేవలం ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మాత్రమే పింఛన్ల పంపిణీ చేయిస్తామని, వాలంటీర్లను వేరే విధంగా వాడుకుంటామని ఆయన ప్రకటన చేయడం అయితే జరిగింది. అయితే ఈ మేరకు వాలంటీర్లను ఏ విధంగా వాడుకోవాలి అనే అంశంపై ప్రభుత్వం వివిధ రకాల అంశాలను పరిశీలిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. వాలంటీర్లను వాలంటీర్లుగా కాకుండా వారిని గ్రామ సేవక్, అదే మున్సిపాలిటీలు అయితే వార్డు సేవక్ పేర్లతో మార్పు చేసి ఇక మీదట ఈ వాలంటీర్లను వినియోగించుకోవాలి అని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాము. వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగలేదు అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను. మన పంచాయతీ రాజ్ లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే 620 సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు మనం టోటల్ గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి ఇక డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగింది చెప్పండి ఈ రోజున పెన్షన్స్ ఆగో. కానీ వాలంటీర్స్ కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. ప్రభుత్వం నుంచి ఏ పథకం ఉన్నా సరే డబ్బు పంపిణీ కార్యక్రమం నుంచి ఈ వాలంటీర్లను అయితే దూరంగా పెట్టి ప్రభుత్వ స్థానిక సంస్థల పరిధిలో వీరిని అనే వివిధ రకాల సేవల్లో ఉపయోగించుకోవాలని, అంటే మండల కేంద్రం ఉంటుంది, ఆర్డీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, అలాగే అగ్రికల్చర్ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్, ఇలా రకరకాలుగా ప్రభుత్వానికి సంబంధించిన స్థానిక సంస్థల్లో ఈ వాలంటీర్లను గ్రామ సేవక్ అలాగే వార్డు సేవక్ పేరు మార్చి వారిని వివిధ రకాలుగా వాడుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలు వారి ద్వారా చేయించుకోవాలని, తద్వారా వారికి 10,000 రూపాయల జీతం ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ వాలంటీర్లకు సంబంధించి మరొక అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుందండి. వాలంటీర్ ఉద్యోగ నిర్దిష్ట కాలాన్ని 3 సంవత్సరాలుగా చేర్చి వారిని 3 ఏళ్ల పాటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకొని వారికి 10,000 జీతం ఇచ్చి ఆ తర్వాత వారికి ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణను ఇచ్చి ఇతర ఉద్యోగాల్లో అధికంగా ఆదాయాన్ని ఆర్జించే విధంగా మార్గాలను చూపించాలని అనుకుంటున్నట్టుగా ఒక అభిప్రాయం. అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి అనే దానిపై ప్రజల నుంచే అభిప్రాయాలను కోరి ప్రజల అభిప్రాయాల నుంచి కొన్ని అభిప్రాయాలను తీసుకుని ఆ విధంగా మార్పు చేయడం వంటి వాటిపై ప్రభుత్వం అయితే తీవ్రంగా కృషి చేస్తున్నట్టుంది. మనకు గత 5 ఏళ్లుగా వాలంటీర్లు అయితే సేవ చేస్తూ ఉన్నారు. మరి 5 ఏళ్లుగా సేవ చేస్తున్న వారిని పదవీ కాలాన్ని 3 ఏళ్ల కనుక కుదించినట్లయితే ఇప్పుడున్న వాలంటీర్లందరినీ తొలగించి కొత్త వారిని చేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఆ పని చేస్తుంది అనే నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు పనిచేసిన వారిని ఇప్పుడు కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి 10,000 జీతాన్ని పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు తొలగిస్తే
అది మాట తప్పినట్టు అవుతుంది. అందున సేవ చేసిన వారిని తొలగిస్తే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం 3 ఏళ్ల కాల నిర్దిష్టాన్ని పెట్టి వాలంటీర్ ఉద్యోగాన్ని కొనసాగించే అవకాశం లేదు. ఇప్పుడున్న వాళ్ళను కొనసాగిస్తూనే ఎంపీడీఓ, మున్సిపల్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కల్చర్ కావచ్చు, ఇతర ఏ ప్రభుత్వ స్థానిక సంస్థలున్నా అక్కడ ఏదో ఒక పోస్టింగ్ కింద వారిని గ్రామ సేవకు కావచ్చు, వార్డు సేవకు కావచ్చు, వారిని వివిధ రకాలుగా ఉపయోగించుకుని వారిని 10,000 రూపాయల జీతాన్ని ఇచ్చే అవకాశమే ఉంది తప్ప వారిని తొలగించే అవకాశం లేదు. కానీ తమకు ఎలాంటి పనులు చెప్పకపోవడంతో ఇప్పటి వరకు ఆందోళన చెందుతున్న వాలంటీర్లు మనకు త్వరలోనే కూటమి ప్రభుత్వం వివిధ రకాల అంశాలను పరిశీలించి 50 ఏళ్లకు కాకుండా 100 ఏళ్లకు పనిచేసేట్టుగా నిర్ణయం తీసుకుని ఈ మేరకు త్వరలోనే వాలంటీర్లను బాధ్యతలు అప్పచెప్పి విధుల్లోకి చేర్చుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఈ వాలంటీర్లు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే సూపర్ 6 పథకాలు కావచ్చు, వీటికి సంబంధించిన తాజా సమాచారం ఏది ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.